అయిపోయి పావుగా అందరూ పావులు ఆడుకుంటున్నాం. రోజు అంతా రోజు కర్రీగా చూపిస్తుంది ఇప్పుడు. నాన్ వెజ్ చికెన్ పచ్చడి పావుగా చూపిస్తుంది. లైట్గా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఎక్కువ వేయద్దు, తక్కువ వేయాలి. తక్కువ వేసి మొత్తం కలుపుకొని కొంచెం ఆవిరంతా పోయేదాకా ఉడకబెట్టుకొని ఇది కొంచెం ఉడికినాక మసాలాలు వేసుకుని చూపిస్తాం. ఉప్పులు ఏంటంటే కొంచెం మందం ఉంటుంది కాబట్టి కొంచెం మంచి మెంతులు ధనియాలు కూడా ఇట్లా వేసుకోవాలి. అంటే గుప్పెడానికి కోసం గుప్పెడు కొంచెం ఎక్కువ అనుకుంటే కొంచెం ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఏంచితే అంత 2 కేజీలు కాబట్టి కేజీన్నర అవుతుంది. ఎక్కువ కాదు చికెన్. అంటే స్పూన్ జీలకర్ర, కొంచెం సాజీర ఎక్కువ వేసుకోవాలి. 5 దాల్చింది టమాటో వేసుకోవాలి. లవంగా ఇంకా సాజీర, అల్లగడ్డ కూడా పట్టుకోవాలి ఫ్రెష్గా. నేను తీపిచ్చి అల్లగడ్డ కూడా పట్టుకుంటాను. ఫ్రెష్గా పట్టుకొని ఇదంతా ఆవిరి వేయడంతో ఇప్పుడు చికెన్ ఫ్రై డీప్ ఫ్రై చేయాలి చూపిస్తాను. ఇప్పుడు చికెన్ మగ్గుతుంది. కొంచెం నీరంతా పోయేంత వరకు మగ్గ పెట్టుకొని తర్వాత కొంచెం మసాలా వేసుకుంటున్నాను. దాంట్లో చికెన్ అదంతా నీరు అయిపోయినాక నేను చికెన్ ఎట్లా డీప్ ఫ్రై చేయాలో అప్పుడు నేను చూపిస్తాను. ఆవాలు వేసుకో, లాస్ట్గా ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసుకుంటే టేస్ట్ కొంచెం వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ ఉడకబెట్టుకున్నాం. ఇలా అయిపోయింది చికెన్. ఇట్లా వీక్స్ ఇట్లా మంచిగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. మంచిగా నూనెలో ఏంటంటే వీట్ ఎట్లంటే పల్లి నూనెనే పోస్తే టేస్ట్ వస్తుంది. మంచి ఏ నూనె పడితే ఆ నూనె పొడి కూడా తీసుకున్నాం కదా. ఇలా మిక్సీ పట్టుకొని పొడి పట్టుకొని పక్కన పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వీట్ ఎక్కువ అన్నీ వేసుకోండి. చెట్టు పొడి పట్టుకున్నాం కదా. పొడి ఇలా పోసుకొని ఒక గిన్నెల బౌల్స్ పక్కన పెట్టుకొని నూనె వీటెక్కింది ఆవిరి పోతే ఇట్లా మంచిగా దగ్గరగా అవుతుంది. ఆవిరి పోయినాయి కాబట్టి కలుపుతున్నాయి. లేకపోతే అందుకనిపోతారు తీసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోవాలి. ఆయిల్తో పాలక్ పేస్ట్ దీంతో ఒక 4 స్పూన్లు వేసిన నాకు అట్లా గ్రాములు అట్లా చెప్పని గ్రాములు పట్టి వేసిన కాబట్టి ఫ్రెష్గా స్మెల్ బాగా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువగా రాదు అనుకుంటే చూసి వేసుకోండి. తీసేసుకోండి తగినంత.
దీంతో వేసుకుంటున్నాను. డబ్బాలు పోస్తుంది. ఇలా అల్లం ముక్కలు వేస్తున్నాను. మీకోసమే మంచి కష్టపడి ఈరోజు తీసినాము. సరే, కొంచెం చల్లగా అయినాక నిమ్మకాయ రసం పిండుకుంటే అయిపోతుంది. ఎందుకంటే వేడి మీద పిండుకుంటే చేదు వస్తుంది కాబట్టి వేడి మీద అస్సలు పిండదు. కలర్ ఇలా వస్తుంది. బాగా తినాలనిపిస్తుంది కానీ తినము వద్దు. ఎందుకంటే 2 రోజుల తర్వాత తింటే వస్తుంటుంది. నిమ్మకాయ కలుపుకొని కొంచెం చల్లగా అయినాక నిమ్మకాయ పిండుకొని డబ్బాలో తిప్పి పెడతా. ఎత్తి పెట్టినాక 2 రోజుల తర్వాత తింటే వస్తుంటుంది టేస్ట్. కలర్ వచ్చింది. మీకు ఏమైనా డౌట్ ఇట్లా ఉంటే కామెంట్లో పెట్టండి, దానికి రిప్లై ఇస్తాం. అది అడగకుండా ఉండకండి. అంటే తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మంచిగా పెట్టండి, కామెంట్ చెడుగా పెట్టండి. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి, దాన్ని సపోర్ట్ చేస్తాం, డిస్ప్లే చేస్తా. మీరు చేసుకుంటారు కదా, మీరు చేసుకున్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో చెప్పండి, అది కూడా పెట్టండి. సంతోషపడతాం. టేస్ట్ సూపర్ ఉంటుంది. కానీ కష్టపడి మరి ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు మంచి వీడియో పెట్టిన మంచిగా పెట్టాను. లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాం. తర్వాత లాస్ట్ నిమ్మకాయ రసం పిండుకుంటాం. కానీ చల్లగా కావాలి. చల్లగా అయినాక పిండుకుంటేనే టేస్ట్ వస్తుంది. వేడి మీద పిండకండి. తర్వాత మళ్ళీ చెడుగా కామెంట్ పెట్టకండి. నేను చేసుకోండి. ఉంటా, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.